ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. గురువు అష్టమ స్థానంలో మారినందువల్ల ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. చేతిలో డబ్బులు మిగిలని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుత ఆదాయాన్ని వీలున్నన్ని మార్గంలో భద్రపరచుకోవడం మంచిది. మరి ధనుసు రాశి వారికి శని రాశి నుంచి మార్పుతో ఈ రాశికి అర్ధాష్టమ శని కూడా ప్రారంభమవుతుంది. దీనివల్ల ఉద్యోగంలోనే కాకుండా కుటుంబంలోనూ సమస్య తలెత్తుతాయి. ఆస్తి వివాదాలు కూడా ప్రారంభం కావచ్చు. వీటి మీద మరింత శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గురువు సప్తమ స్థానంలో మారడంలో ఆదాయం దినదినాభివృద్ధిగా చెందుతుంది. శని భాగం లేకపోయినా గురు యోగంగా ఉన్నాడు. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతుంది. సంతాన యోగం కలుగుతుంది. వ్యాపారంలో ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. మకర రాశి వారికి మార్చి 29తో ఏళ్నాడు శని దోషం నుంచి విముక్తి పొంది ఉద్యోగపరంగా అంచనాలకు మించి పురోగతి పొందుతారు. నిరుద్యోగులకి మల్టిపుల్ ఆఫర్స్, వృత్తి వ్యాపారాల అభివృద్ధి బాట పడతారు. గురువు 6వ స్థానంలోకి మారుతున్నందువల్ల ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత సంపాదన ఎంత వీలైనంత జాగ్రత్త పరుచుకొని ఖర్చు పెట్టుకుంటే మంచిది. మరి కుంభరాశి వారికి ఈ రాశి వారికి మార్చి 29 శని ధనస్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల చేతిలో డబ్బులు మిగిలిన పరిస్థితి ఏర్పడుతుంది. మొండి బాకీలు పెరుగుతాయి. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ ఉంటుంది. ఉద్యోగంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. పంచమ స్థానంలో గురువు ప్రవేశంతో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఈలోగా ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీల పట్ల జాగ్రత్తగా వహించండి. అన్నదమ్ముల దగ్గర జాగ్రత్తగా ఉండండి.